హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పాకెట్5 అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవడం ద్వారా మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పెంచుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను పాకెట్5 అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లెయిమ్ అనేసి మధ్యలో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని నేను క్లెయిమ్ చేస్తున్నా. క్లెయిమ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి యాడ్ అవుతుంది అనమాట. మీరు ఎవ్రీ 6 అవర్స్ లోపు ఒకసారి ఖచ్చితంగా ఈ క్లెయిమింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ వ్యాలెట్ అనే దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, మైనింగ్ స్పీడ్ ఏ విధంగా పెంచుకోవాలనేది చూద్దాం. ఇక్కడ కింద టాస్క్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ టాస్క్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కనెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఆ కనెక్ట్ అనే ఆప్షన్ కింద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకు కనెక్ట్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేస్తే మనకు ఇంకోసారి కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు పాకెట్5 నౌ కనెక్టెడ్ టు టాన్ స్పేస్ బీట్ అని పడింది. తర్వాత డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద కూడా నేను క్లిక్ చేశాను. ఈ వ్యాలెట్ కనెక్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు 0.13 స్విచ్ పర్ అవర్ పెరిగినట్టు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మన మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళేసి కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇదివరకు 0.03 ఉంది. ఇప్పుడు నాకు కొంచెం మైనింగ్ స్పీడ్ అనేది పెరిగిందనమాట ఆ టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా. దాని తర్వాత ఈ పైన జాయిన్ అలియన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉందండి. ఇది కూడా ట్రై చేసి చూద్దాం. నేను క్లిక్ చేస్తున్నా ఏమొస్తుంది అనేసి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అలియన్స్ అనేసి ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది. దీని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకు ఒక స్క్వాడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. నేను ఒక స్క్వాడ్ అనే దాన్ని క్రియేట్ చేశాను. దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఇచ్చి ఉంటానండి. దాని మీద నేను జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేసి ఇది ఏదైతే ఉందో లింక్, స్క్వాడ్ లింక్, అలియన్స్ లింక్ అనేది నేను మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ స్క్వాడ్ లింక్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం ద్వారా మీకు కొంచెం మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది చూడండి. ఇప్పుడే నాకు 25 స్విచ్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చాయి. మైనింగ్ స్పీడ్ పెరగడం వల్ల ఈ జాయిన్ అలియన్స్ టాస్క్ ఏదైతే ఉందో అది కూడా మనకు కంప్లీట్ అయిందనమాట. ఈ కింద కనెక్ట్ టాన్ పంక్ అనే ఆప్షన్ ఇంకోటి ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుందో చూద్దాం. మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ టు పాకెట్5 అనేసి వచ్చింది. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. ఇక్కడ కనెక్ట్ టాన్ వ్యాలెట్ పంక్ NFT అని వచ్చింది. మళ్ళీ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేస్తున్నా. దీనికి మేబీ NFT అనేది అవసరం అనుకుంటా. ఆ NFT అయితే మన దగ్గర లేదు కాబట్టి ఈ టాస్క్ అనేది మనకు కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. చూద్దాం, ఇక్కడ వాట్ ఇట్ ఈజ్ అనేసి ఉంది. నో ప్రాబ్లం అండి. ఆ NFT బై చేసి మనం ఇక్కడ స్టేకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదైతే అవసరం లేదు మనకు.
సో టోటల్గా ప్రాసెస్ అయితే మనం ప్రస్తుతానికి కనెక్ట్ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసాం. దాంతోపాటు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఒక స్క్వాడ్ లింక్ అయితే ఇచ్చుంటాను. దాని మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది కూడా స్పీడ్ అనే దాన్ని కూడా పెంచుకోండి. సో ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో కింద దీని మీద కూడా నేను క్లిక్ చేశానండి. సో ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. దాని తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే డైలీ బూస్ట్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉందండి దీంట్లో. ఈ డైలీ బూస్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ప్రతిరోజు మీరు మైనింగ్ అనేది ప్రతిరోజు మీరు డైలీ ఒకసారి లాగిన్ అయ్యేసి ఈ టాస్క్ మీద కంప్లీట్ చేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే దరిదాపు మీరు 10 డేస్లోనే 125 నుంచి 150 రివార్డ్స్ అనేవి ఖచ్చితంగా ఈ స్విచ్లు అనేవి మీరు ఎర్న్ చేయవచ్చు అన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ ఇంకా చాలా టాస్క్లు అనేవి ఇచ్చారండి, ఏ విధంగా మనం ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెంచుకోవాలనేసి. కాకపోతే ఇక్కడ మనకు ఖచ్చితంగా కొన్ని అంటే ఆర్బిట్రము, తర్వాత పంక్ అనే టోకెను, తర్వాత అదర్ జెడ్కే సింక్ అనే టోకెన్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఆప్టిమిజం ఓపీ అనే టోకెన్ ఇవన్నీ తీసుకొని వచ్చేసి మనం స్వాప్ అనేది చేస్తే దాని ద్వారా ప్రాఫిట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఆ టాస్క్లు అనేవి నేను ఇక్కడ చూపించట్లేదు. ప్రస్తుతానికి ఈ వ్యాలెట్ కనెక్షన్ టాస్క్ ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ చూపించాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.